ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో ఫుడ్ చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తారు కదా, అలాగే చాలా యమ్మీగా ఉంటుంది. కాకపోతే క్వాంటిటీని చాలా తక్కువ ఇస్తారు. అలాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో చేసే ఫుడ్ ఒకటి చేసేద్దాం రండి. దీనికోసం నేను సేమియా, షుగర్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద పెనం పెట్టేసి 3 స్పూన్స్ గీ వేసుకొని అందులో సేమియా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్లోకి చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. అది బాగా మిక్స్ చేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి సేమియా బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సేమియా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా బౌల్ తీసుకుని కుక్ అయిపోయిన సేమియాని అందులో వేసి సెట్ చేసుకోవాలి. నేను చూపించే సైజ్ కంటే కొంచెం చిన్న సైజు ఉంటే షేప్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. నా దగ్గర కొంచెం పెద్ద సైజ్ అవైలబుల్లో ఉన్నాయి బౌల్స్, సో నేను అవే యూజ్ చేశాను. బౌల్లో సేమియాని సెట్ చేసుకున్న తర్వాత ఆ బౌల్స్ అన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవాలి. సో దట్ ఆ షేప్ అనేది మనకి సెట్ అయి ఉంటుంది. తర్వాత ప్యాన్లో పాలు తీసుకొని అందులో టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవాలి. బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం కస్టర్డ్ పౌడర్ తీసుకుని అందులో పాలు వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఈ కస్టర్డ్ మిక్స్చర్ని కూడా అందులో వేసుకొని కొంచెం థిక్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. కుక్ అయిపోయిన కస్టర్డ్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని అది కూడా కాసేపు ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ డిజర్ట్ చల్లగా టేస్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఫ్యాన్సీ ఫుడ్ అన్నాం కదా, మరి ఆ పేరుకి న్యాయం చేయడానికి ప్యాన్లో షుగర్ తీసుకొని దాన్ని క్యారమలైజ్ చేయాలి. క్యారమలైజ్ అయిన షుగర్ సిరప్ని ఏదైతే సర్వింగ్ ప్లేట్ ఉంటుందో ఆ సర్వింగ్ ప్లేట్ మీద నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే కదా స్ప్రెడ్ చేసి మనల్ని టెంప్ట్ చేస్తారు ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టేసేయండి, చాలా హ్యాపీగా తినేస్తారు. ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రీజ్ చేసి పెట్టుకున్న సేమియా బౌల్స్ని తీసుకొని దాని మీద పెట్టాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. మనం ఆల్రెడీ అందులో షుగర్ అండ్ నెయ్యి వేసాం కాబట్టి అసలు స్టిక్ అవ్వవు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. బౌల్స్ పెట్టుకున్న తర్వాత కస్టర్డ్ మిక్స్చర్ని కూడా అందులో పోర్ చేసుకోవాలి. మన పిచ్చుగుళ్ళు ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. చూస్తుంటే చాలా టేస్టీగా టెంప్టింగ్గా ఉంది కదా. సో అలా వేసేసుకున్న తర్వాత దాన్ని డెకరేట్ చేసుకోవడానికి కొంచెం డ్రై ఫ్రూట్స్ యూస్ చేశాను నేను. డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసేసిన తర్వాత దాని మీద క్యారమెల్ సిరప్తో ఇంకొంచెం డెకరేట్ చేయాలన్నమాట. అలానే కస్టర్డ్ మిక్చర్ మీద కూడా మనం క్యారమెల్ సిరప్ వేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే పిచ్చిగుడు స్వీట్లు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.